ప్రధాని నరేంద్ర మోదీ థాయిలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 2 రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తున్న మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. థాయ్ ప్రధానితో భేటీ అయ్యి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అంతేగాక బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్ 6వ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. అలాగే కూటమి సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్చించే ఛాన్స్ ఉందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సమ్మిట్ కు థాయిలాండ్, నేపాల్, భూటాన్ ప్రధానులు, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మొహమ్మద్ యూసన్, శ్రీలంక పీఎం హరిని సైతం హాజరు కానున్నారు. 2018లో నేపాల్లోని కాఠ్మండూలో జరిగిన 4వ బిట్స్మైన్స్ శిఖరాగ్ర సమావేశం తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇదే కావటం గమనార్హం. చివరి శిఖరాగ్ర సమావేశం 2022 మార్చిలో కొలంబోలో వర్చువల్ ఫార్మాట్ లో జరిగింది. ప్రధాని మోదీ పర్యటన పట్ల థాయిలాండ్లోని భారత రాయబారి నిగేత్ సింగ్ స్పందించారు. మోదీ పర్యటన నేపథ్యంలో థాయిలాండ్లో ఉత్సవభరితమైన వాతావరణం అయితే అక్కడ నెలకొంది.